దీని యొక్క సమస్యను అధిగమించడానికి ఏం చేయాలి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు, చాలా ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా అటువంటిగా ఆలోచించినప్పుడు ఇలా నేను రాత్రి ట్రైన్లో అట్లా వస్తూ ఉన్నప్పుడు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందన్నమాట. మెసేజ్ వచ్చింది. అతను చాలా సంవత్సరాల క్రితం నాకు తెలుసు. అంటే నేను MBA చదువుకుంటున్నప్పుడు నా యొక్క ఫ్రెండు, మా రూమ్కి అవతల పక్క అతను ఉండేవాడు. మా క్లాస్లో ఉన్న వాళ్ళలో అతను చాలా ధనవంతుడు, రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడనమాట. వైజాగ్ నుంచి నేను కాకినాడలో చదువుకున్నప్పుడు అక్కడ మాతో పాటు ఉంటూ మేమందరం చదువుకుంటూ ఉండేవాడు. చాలా హైటు వెయిట్, మంచి పర్సనాలిటీ. తర్వాత ఏంటంటే ఆయన కాస్ట్లీ బట్టలు వేసుకునేవాడు, కాస్ట్లీగా ఉండేవాడు, మంచి బైక్స్ నడిపేవాడు. ఆయన బైక్స్ కూడా మేము నడిపాడు. అయితే సడన్గా ఏమైందంటే అతను మంచిగానే ఉండే. నాకు 2012లో విజయవాడ రైల్వే స్టేషన్లో కలిశాడు. నేను చెన్నై వెళ్ళేటప్పుడు బాగున్నారా అని చెప్పేసి అనుకున్నాడు 2012లో. తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయిన తర్వాత అతనితో నాకు అంత అంటే కాంటాక్ట్స్ లేవు. మొన్న సడన్గా మేము వాట్సాప్లో గ్రూప్లో మేము చూసినప్పుడు అతను ఏంటంటే ఒక వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు అనమాట. ఒక వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. నాకు ఇంకా అనిపించింది, ఏంటి ఇతనేంటి వీల్ చైర్ ఏంటి అని చెప్పేసి బాధ వేసి వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు చెప్పాడు అనమాట, అర్ధగంట చెప్పాడు. అరే మీరు కలిసి వెళ్ళిపోయారు అవన్నీ 2012లో. తర్వాత ఆ సంవత్సరంలోనే నాకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అవడం వలన ఏమైందంటే ఈ నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం కాళ్ళు మొత్తం పడిపోయి ఇంకా నా పరిస్థితి ఏంటంటే ఇక నడవలేని పరిస్థితి. అందుకనే నేను వీల్ చైర్లో వేసుకొని చేస్తున్నాను అన్నాడు. ఆయనతో మాట్లాడినప్పుడు అతనిలో బాధ లేదండి. నేను బాధపడ్డా కానీ అతనిలో బాధ లేదు. కానీ ఆయన కొన్ని వీడియోస్ పంపించాడు. ఆ వీడియోస్ నేను చూసినప్పుడు నిజంగా ఎంత ఆనందం వేసిందంటే అతను కాళ్ళు లేకపోయినా తనకున్న యొక్క సమస్య నుండి ఏ విధంగా హ్యాపీగా ఉన్నాడు, ఏ విధంగా పేరు తెచ్చుకున్నాడు మనం చూసినట్లయితే అతని గురించి మీరు కూడా చూడవచ్చు. యూట్యూబ్లో ఉంటాడు, రామన్ అని చెప్పేసి ఉంటాడు మా ఫ్రెండ్. అతను వీల్ చైర్ క్రికెట్ టీం అనేది ఒకటి ఫామ్ చేసి స్టేట్ లెవెల్లో వీల్ చైర్తోనే అతను ఏంటంటే క్రికెట్ ఆడుతూ అనేక ట్రోఫీలు స్టేట్ వైడ్గా కానీ నేషనల్ వైడ్గా ఆయన ఏంటంటే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. అతని గురించి నేను ఆలోచించినప్పుడు నిజంగా అతనికి వచ్చిన శ్రమ ఏంటి? చాలా పెద్ద ప్రమాదం. ఆయన పైన ఆయన చేసుకునే ఇది లేదు, ఆయన చేసుకునే పరిస్థితే లేదు, నడిచి వెళ్ళే పరిస్థితే లేదు. కానీ అతను కూడా ఏంటంటే ఆ టైంలో కూడా అతను అంటే దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడిని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడే అతను నాకు రక్షించాడు. నిజంగా చెప్పాలంటే ఆయన చెప్తాడు, అరే మీ అందరి ప్రార్థనలేరా నన్ను రక్షించిన ఈ స్టేజ్కి నేను తీసుకొచ్చాయి అని చెప్పేసి. అతని యొక్క వీడియో చూసినట్లయితే యూట్యూబ్లో ఉంటాయి. ఏ విధమైన ఇన్స్పిరేషన్గా అతను అందరికీ, అలాంటి వాళ్ళందరికీ, వీల్ చైర్లో ఉన్న వాళ్ళు, వికలాంగులందరికీ అతను ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉండి ఏంటంటే ఆయన అందరినీ బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి గడ్డు కాలంలో నుండి అతను ఏ విధంగా బయటపడ్డాడు అంటే తను అధైర్యపడలేదు. తను ఏంటంటే తనకున్న ఆ యొక్క శ్రమ కాలంలో నుండి, తనకున్న ఆ యొక్క బాధలో నుండి కూడా ఏంటంటే ఏం చేస్తాడండి, విజయాన్ని పొందగలిగాడు. అటువంటి విజయాన్ని పొందాలి అని అంటే మనకేం కావాలండి? ధైర్యం కావాలి. ఏం కావాలండి? మనకి ఏం కావాలండి? సపోర్ట్ కావాలి. దేవునిలో ప్రార్థనలో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.